అందరికీ నమస్కారం. విందు వినోదం ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే అమ్మ చేసిన గోరుమిటి. అందరూ చేసుకునేది అయినా అమ్మ చేస్తే స్పెషల్. సో ఈ రెసిపీ ఏంటో చూద్దాం. ఒక పెద్ద గిన్నెలో 1/2 కేజీ గోధుమ పిండి, 100 గ్రాముల బొంబాయి రవ్వ వేసి బాగా జల్లిస్తున్నా. పురుగులయ్యి లేకుండా చూసుకుంటున్నా. అలా జల్లించిన తర్వాత 400 గ్రాముల మైదా పిండి కలుపుతున్నా. ఇలా పిండిలన్నీ కలిపితే 1 కేజీ అయ్యాయి. ఇప్పుడు ఆ కేజీ పిండికి 1/4 కేజీ ఫ్రెష్ వెన్నపూస వేసుకుందాం. అందులోనే 1/2 లీటరు గోరువెచ్చటి పాలు కూడా వేసి బాగా కలుపుదాం. ఇది చపాతీ పిండిలా కలుపుకోవాలి. పాలు సరిపోకపోతే కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలిపిన తర్వాత కొద్దిగా నూనె పిండి మొత్తం అప్లై చేసి దానిపైన తడి బట్టతో కప్పేయాలి. ఇప్పుడు వెంటనే గోరుమిటీలు చేయడం స్టార్ట్ చేయాలి. కొంచెం కొంచెం తీసుకుని ఇట్లా చేత్తో గోరుమిటీలాగా చేసి ఒక ప్లేట్లో ఒకదాని తర్వాత ఒకటి అంటుకోకుండా దూరంగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అన్నీ ఇలా ప్లేట్లో అరేంజ్ చేసిన తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో 2 కప్పుల ఆయిల్ పోసి హీట్ చేయాలి. అది హీట్ అయిన తర్వాత ఒక 5-6 గోరుమిటీలు వేసి నిదానంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. మేము ఈ గోరుమిటీలని పంచదార పాకంతో చేస్తున్నాం కాబట్టి పంచదార పాకం ఎలా పట్టాలో చూద్దాం. మేము ఒక గిన్నె తీసుకుని అందులో కేజీ పిండికి 3/4 కేజీ పంచదార వేసి 2 కప్పుల నీళ్లు పోసి 1 స్పూన్ యాలకుల పొడి వేసి కొంచెం సేపు మరగనివ్వాలి. కావలసిన పాకం వచ్చేంత వరకు పంచదారని బాగా మరగనివ్వాలి. ఆ పాకం ఎలా ఉండాలి అంటే మనం చేత్తో టచ్ చేసి చూస్తే లైట్గా ఉండకట్టాలి. అలా అయితేనే కరెక్ట్గా పాకం వచ్చినట్లు. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోరుమిటీలు తీసుకుని ఒక 4-5 గోరుమిటీలు ఆ పాకంలో యాడ్ చేసి వాటికి పాకం బాగా పట్టేంత వరకు వాటిని ఒక 2 నిమిషాలు అందులో ముంచి లేపాలి. ఇలా పాకం అంతా పట్టిన తర్వాత మనం సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఆరిపోయిన తర్వాత అవి విడివిడిగా వచ్చేస్తాయి. ఎంతో రుచికరమైన అమ్మ చేసిన గోరుమిటీలు రెడీ అయిపోయాయి. అదే పిండితో మేము గవ్వలు కూడా చేసాము. అవి ఎలా చేసామో ఈ వీడియో కూడా చూసేయండి. మీరు కూడా గోరుమిటీలు ఇదే విధంగా చేస్తారా? అలా అయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. లేకపోతే కనుక ఈసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ యాక్టివేట్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.